ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత భాస్కర్ రెడ్డిని. అందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా 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 బాగున్నాను. ఈరోజు మనము ఈ యొక్క గులాబీ మొక్క ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బాగుందంటే దీనికి మనం ఇచ్చేటువంటి పోషకాలను బట్టి పువ్వు అనేటువంటిది పెద్దగా చిన్నగా కలర్ అనేటువంటిది మనం ఇచ్చే పోషకాలను బట్టే వస్తుంది. ఇంత బ్యూటిఫుల్గా మొక్క రావాలి అంటే దీనికి మనం ఎలాంటి ఫ్రూటింగ్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది చూసాము. ఈరోజైతే నేను పుల్లటి మజ్జిగ తర్వాత దానికి కాంబినేషన్ పచ్చిమిర్చి వేశాను. దీనివల్ల మొక్కకి ఏంటంటే ఎలాంటి చీడపీడలు రాకుండా ఉంటాయి. ఇంకా మిల్లీ బగ్స్ అలాంటివి అటాక్ అవుతూ ఉంటాయి కదా, అలాంటివి అటాక్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత మనకి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ టైంలో అవి వచ్చినటువంటి ఈ యొక్క ఫ్లవర్ అనేటువంటిది మంచిగా డార్క్గా వచ్చి పెద్ద సైజులో మారడానికి యూజ్ అవుతుంది అనమాట. దీన్ని మనం అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఒకటే మొక్కనేం లేదు, మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము దానిమ్మ మొక్కకి ఇస్తున్నాను. ఏమో నాకైతే ఒక మొక్క ఏంటి మునగ చెట్టుకు మాత్రమే కొంచెం ఏదైనా స్ప్రే చేస్తే తొందరగా వాడిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మిగిలిన అన్ని మొక్కలకి ఇస్తున్నాను. దానికి ఒకదానికి ఇవ్వట్లేదు. ఏంటి ఏది స్ప్రే చేసినా అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు అనమాట. ఆకులు తొందరగా వాడిపోతున్నాయి. ఆ మొక్క నేచరే అంతా లేకపోతే ఏమైనా స్ప్రే చేయడం వల్ల అలా అవుతుందో తెలియట్లేదు. మొక్క మొత్తం తడిచే విధంగా ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. ఏంటంటే మనము మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు, కానీ మొక్కకి స్ప్రే చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే అది ఆకుల ద్వారా తొందరగా తీసుకొని మనం ఇచ్చేటువంటి ఫుడ్ని మొక్క అనేటువంటి తొందరగా గ్రో అవుతుందన్నమాట. ఎందుకంటే మనం పెట్టేటువంటి మొక్కలు అనేటువంటి అన్నీ కూడా పార్ట్స్లో ఉన్నాయి కదా, కొన్నిలలో ఉన్నాయి. కాబట్టి మనం ఇచ్చేటువంటి పోషకాలు ఒకవేళ మనము మట్టిలో ఇచ్చామనుకోండి, అది మట్టి తీసుకొని అది రూట్స్ ద్వారా గ్రో అవ్వడానికి టైం పడుతుంది అనమాట. అలా కాకుండా మనము ఈ విధంగా స్ప్రే చేసామనుకోండి, మనం ఇచ్చే పోషకాలు ఏంటంటే తొందరగా అది మొక్క అనేటువంటి యూజ్ చేసుకొని మొక్క అనేటువంటి ఎదగడానికి, తర్వాత పూత దశలో ఉన్నప్పుడు మంచి పువ్వులు ఎక్కువగా రావడానికి, కాయలు అనేటువంటి ఎక్కువ రావడానికి ఇది మనకు బాగా పనిచేస్తుంది అనమాట. ఇలా స్ప్రే చేయడం వల్ల ఒక్కోసారి మనము మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు ఒకవేళ మనకి టైం లేదు అనుకున్నప్పుడు. కానీ స్ప్రే చేయడం వల్ల మనకి యూజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం స్ప్రే చేయగానే మొక్కకి ఈ యొక్క ఆకుకున్నటువంటి పత్ర రంధ్రాలు ఉంటాయి కదా, ఆ యొక్క పత్ర రంధ్రాల ద్వారా మొక్క ఎటువంటి ఫుడ్ని తొందరగా తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా అన్ని మొక్కలకి ఇచ్చుకుందాము. ఈ యొక్క టమాటా మొక్క కూడా ఇచ్చుకుందాం. ఇగుని టమాటా మొక్క మంచిగా పూత దశలో ఉంది కదా. ఇగుని ఈ యొక్క టమాటాలు వచ్చేసి ఈ విధంగా ఓవెల్ షేప్లో వస్తున్నాయి. చూడాలి పెద్దగా అయ్యాక ఎలా వస్తాయి అనేది. మార్నింగే వీటికి కొంచెం ప్రొటెక్ట్ చేశాను. ఈ విధంగా కట్టెలు పెట్టేసి ఇక్కడ మొక్క బెండ్ అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మంచి కాయలు వచ్చే టైం కాబట్టి వెయిట్ పడేటప్పటికి మొక్క అనేటువంటి బెండ్ అవుతూ ఉంటుంది. అలా బెండ్ అవ్వకుండా ఉండడానికి సపోర్ట్ ఇచ్చాం. దీన్ని మనము ఈ యొక్క ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఇస్తాం. షో ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ యొక్క షో ప్లాంట్స్ కూడా ఇచ్చుకుందాము. ఏంటంటే షో ప్లాంట్స్ కూడా ఇవ్వడం వల్ల మంచి గ్రోత్ అనమాట. నాకైతే కింద బాల్కనీలో ఉన్న మొక్కల కంటే ఇవి సేమ్ మొక్కలు అనమాట. ఇంక ఇవి తీసుకొచ్చిన చాలా చిన్నగా ఉండే, కానీ ఇవి వాటికంటే పెద్ద సైజ్ అయ్యాయి. వాటికంటే సగంలో సగం ఉందన్నమాట. ఇవి అంత చిన్న మొక్కలు తీసుకొచ్చాము. ఇక్కడ పైన పెట్టిన తర్వాత వీటికి ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటాం కదా, దాని వలన లేకపోతే ఎండబడడం వలన తెలియదు, మంచిగా గ్రో అవుతున్నాయి అన్నమాట. స్ప్రేయర్లో ఇది తట్టుకున్నట్టుగా ఉంది, అందుకే అంత స్ప్రే మంచిగా రావట్లేదు. అంటే మిల్లీ బగ్స్ రాకుండా కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత చీమలు కానీ ఇంకేదైనా రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనకి పచ్చిమిర్చి కాబట్టి ఘాటుగా ఉంటుంది కదా, వచ్చినా చనిపోతాయి అన్నమాట. దీని మల్లె చెట్లు కూడా స్ప్రే చేసుకుందాము. అన్ని మొక్కలకి స్ప్రే చేస్తాం ఇదే విధంగా.